ఇదిగో ఇక్కడ పరిగెడుతున్నాడే వీడి పేరే అర్జున్. చూడటానికి జెంటిల్మెన్లా ఉన్న అమాయకుడు. ఇప్పటి వరకు బాడీని తగ్గించుకోవడానికి పరిగెత్తిన వీడు కొంతసేపట్లో అదే బాడీని కాపాడుకోవడానికి పరిగెత్తాడు. ఆహా, ఆకాశంలో చందమామ బస్ స్టాప్లోకి వచ్చింది. ఇప్పుడు వీడి పరుగు ఆ బస్ స్టాప్లో చందమామను అందుకోవడానికే. ఆహా, చందమామ మేకప్ వేసుకుంది. ఏరా, రోజు టైం తప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నావు. దారి తప్పే పనులేం చేయట్లేదు కదా? బాబోయ్, ఏరా వాలకం వంకరగా ఉంది. విషయానికి వచ్చే. బాబోయ్, ఎలా అయినా అమ్మాయితో మాట్లాడాలరా. కూర్చో చెప్తా. అయినా ఆ అమ్మాయితో మాట్లాడడానికి నా పర్మిషన్ ఎందుకురా? అలా కాదురా, డైరెక్ట్గా మాట్లాడదామంటే ధైర్యం లేదు, ఫోన్లో మాట్లాడదామంటే నంబర్ లేదు. నీ దగ్గర లేనిది నా దగ్గర ఉంది, ఒకటి ఉంది, చెప్పుకో. ఈ టైంలో పదిలు కాదురా, ప్లాన్ ఉంటే చెప్పు. నీ అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి బండి లేదు కాబట్టి రోజు బస్ స్టాప్కి వస్తుంది. ఈ ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి నువ్వు క్యాబ్ తీసుకుని అదే బస్ స్టాప్కి డ్రైవర్గా వెళ్ళు. ప్లాన్ బాగుంది, మరి క్యాబ్? రేపటి క్యాబ్ దొరకలేదు. టైం 4 అయింది. వీడి ఏడుపు మొదలైంది. మరీ అలా ఏడవకరా. ఎవరైనా వింటే నేను నిన్నేదో చేశాను అనుకుంటారు. జోకా? రే, ఏడిస్తే కారు రాదురా. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ట్రై చేద్దాం, ఆగు. ఏంటి వీడియో ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా. ఒరే మామా, నేను ఒక 10 days బెంగళూరు వెళ్తున్నాను ఆఫీస్ పని మీద. నా కార్ కొంచెం నీ దగ్గర పెట్టుకోవాలరా. షూర్ రా. ఎక్కడున్నావు? రే ఆపు. నేనా రూమ్లో ఉన్నా. సరే, వస్తున్నా ఇప్పుడు నేను. ఎంతసేపట్లో? ఓ 10 minutesలో వచ్చేస్తాను. ఓకే రా, వచ్చేసాయి. ఓకేరా, బాయ్. రే, అదృష్టం అంటే నీదిరా, మన క్యాబ్ దొరికేసింది. అవునా? ఎలా రా? అమ్మో, పెద్ద రాయి. అసలే కొత్త కారు, దాని పనిచిపోతే పాడైపోద్ది. ఎవరు రాయి రాళ్ళు రోడ్డు మీద వేసేది? రే, మీ ఫ్రెండ్ ఏంట్రా ఇంకా రాలేదు? వస్తాడుండ్రా. ఆయన చూడరా, ఖర్చుతో కారుని తుడుచుకుంటున్నాడు. రే, క్యాబ్కి సీటర్ వాడు. క్యాబా? హాయ్ రా సత్య. హాయ్. వీడు నా ఫ్రెండ్ అర్జున్.
హాయ్ Hi. సత్య హాయ్ హౌ ఆర్ యూ? ఇందాకైతే క్యాబ్ అని వినిపించింది. మీరు కూడా వెళ్తున్నారు ఎటన్నా? అదా వీడు ఆఫీస్లో క్యాబ్ ఫెసిలిటీ గురించి చెప్తున్నాడు అంతేలే. ఆహా సరే కానీ నా కార్ కొంచెం ఏదో పెట్టుకోరా, ఒక 10 days. రోజు స్నానం చేయించు, కుదిరితే షాంపూతో. చూడరా పువ్వులా చూసుకుంటున్నాడు, నువ్వు దానికి క్యాబ్ అంటున్నావు. థు. ఐ మిస్ యూరా. ఇదిగోరా కీస్. ఫ్లైట్ టైం అవుతుందిరా, కొంచెం నన్ను ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేస్తారా? పద. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్ క్యాబ్ కావాలా మ్యామ్? ఇది క్యాబా? ఎస్ మ్యామ్. ఆ, క్యాబ్లా లేదే. మ్యామ్ పార్ట్ టైం బిజినెస్ మ్యామ్. హైటెక్ సిటీ వస్తావా? ఎస్ మ్యామ్. ఓకే ప్లీజ్ పద. కమ్. ఏంటిడు ఇంకా రాలేదు? ఏంట్రా నాకు ఈ వెయిటింగ్? పిచ్చదా, ఎక్కడా బుక్ అవ్వలేదు కదా. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు. ఛీ. వీడేంటి ఇక్కడున్నాడు? హైటెక్ సిటీ ఎక్కండి సార్. ఓహో, వైట్ అండ్ వైట్ ఫ్యామిలీ. మీరు నిర్మా పౌడర్ బాగా యూజ్ చేస్తారనుకుంటా. ఈ వైట్ అండ్ వైట్ ఫ్యామిలీలోకి కలర్ ఉన్న కత్తి లాంటి కుర్రాడు వస్తాడు చూడు. ఆహా, దా చూద్దాం. ఏంటది? అదే నువ్వు అనుకుంటున్న కత్తిలాంటి కుర్రాడిని. చూడు బాగి, సొల్యూషన్ కావాలంటే గూగుల్లో వెతుకో, ఫ్రెండ్స్ కావాలంటే ఫేస్బుక్లో వెతుకో. నీకు విషయం తెలుసా, మహేష్ ఫ్యాన్స్ క్లబ్లో అమ్మాయిలు బాగుంటారు, పవన్ ఫ్యాన్స్ క్లబ్లో అబ్బాయిలు బాగుంటారు. సో మహేష్ని లైక్ కొట్టి పవన్ని ఫాలో అవుదాం. ఐడియా ఐమాక్స్ రేంజ్ లో ఉంది. సినిమాక్స్ లాంటి కుర్రాన్ని పట్టాలి. ఆహా, మాటల్లో పోయిటరీ వినబడుతుందే. ఇదిగో చూడు. సినిమాక్స్ లాంటి కుర్రాడు కావాలే. వీడేంటి సన్నాసోళ్ళ ఉన్నాడు? ఇది మ్హూ. పోనీ వీణ్ణి చూడు. ఇంట్రెస్టింగ్. సినిమాక్స్. వీడి ఫోన్ నంబర్ దొరికింది. నీకు అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టారా? మరేం చేయమంటావే? Let me see his profile. Oh, he's a mutual friend of me and Chandu. వీడిని అడిగితే వాడి హిస్టరీ చెప్తాడు. చందు 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 చందు. ఎస్. హాయ్ జో, ఏంటి సంగతులు? అరే చందు, మీ ఫ్రెండ్ కార్తిక్ ఎలాంటోడురా?
పర్లేదు మంచివాడే. సరిగా చెప్పు. పర్వాలేదు మంచివాడే. ఆడివి కొంచెం డీటెయిల్స్ కావాలి. పాపం మంచోడే. షటప్ చందు, గివ్ మీ హిస్ ఫుల్ డీటెయిల్స్. ఎక్కడుంటాడు? వాట్ డస్ హి డు? ఒక హెల్ప్ చేయవా? మా ఫ్రెండ్ వాడి ప్రొఫైల్ని ఫేస్బుక్లో చూసింది. ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వాలనుకుంటుందిరా. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు, లేదంటే ప్లాన్ చేసి చెప్పు. ఫేస్బుక్లో చూసింది కదా, రెస్టారెంట్లో కలుద్దామని చెప్పు. రేపు నీ సినిమాక్స్ రెస్టారెంట్కి వస్తున్నాడు. నీ రుణం రెస్టారెంట్లో తీర్చుకుంటానే. రే కార్తీక్, చెప్పరా. కలిసి చాలా రోజులైంది కదా, అవునరా. ఒకసారి కలుద్దాం రా ఎక్కడన్నా. ఓకేరా, ఎక్కడ కలుద్దాం? రేపు సాయంత్రం వచ్చేసే రెస్టారెంట్కి, ఓకేనా? సరేరా. సీ యూ దెన్, బాయ్. ఎంతసేపు అమ్మా రెడీ అవ్వడానికి? వెళ్ళేది కార్తిక్ని చూడ్డానికమ్మా, సినిమా చూడ్డానికి కాదు. ఎక్కడున్నారా బాబు? ఏరా స్టార్ట్ అయ్యావా? ఐఎమ్ రెడీ. గ్రేటు. థ్యాంక్ యూ. హాయ్ రా. హాయ్. బాగి, చందు. హాయ్. అరే రారా బాబు. హాయ్ రా. హాయ్. ఏంటి సడన్గా? జస్ట్ లైక్ దట్ రా. జో, కార్తిక్. హలో. హాయ్. అండ్ షీ ఈస్ భాగి. హాయ్. హలో. ఇక్కడ బాగాలేదురా, అక్కడికి వెళ్దామా? నాకు తెలిసే నీ ప్లాన్. సరే పదా, వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోబెడదామనేగా. కంఫర్టబుల్లా? యా. ఈడు మారడు. జస్ట్ అ మినిట్, మై హ్యాపీ కాలింగ్. షో. సరేరా, నేను ఏదైనా ఆర్డర్ చేసి వస్తాను. ఓకేరా. మాట్లాడరా. ఈ మధ్యన ఎవరూ డైరెక్ట్గా మాట్లాడుకోవడం లేదు. నీకు ఫోన్ థెరపీ ఇస్తాను చూడు. హలో. హలో, ఎవడ్రా నువ్వు? ఫోన్ చేసి మాట్లాడట్లేదు. హాయ్ బుజ్జి. బుజ్జా? నెంబర్ మార్చి డయల్ చేసినట్టున్నావు, ఒకసారి చెక్ చేసుకో. మార్చింది నంబర్ కాదు, నీ పేరు. పేరా? ఎవరు నువ్వు? మాట్లాడే సిచ్యువేషన్లో లేను, తర్వాత మాట్లాడతాను రా. బాయ్ బుజ్జి. రానా? ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి.
ఎంత? ఫ్రీ మ్యామ్. ఆ? 50 మ్యామ్. అసలు వీడేంటి ఇక్కడ? ఒకసారి కాల్ చేసి చూద్దాం. హాయ్ బుజ్జి, ఎక్కడున్నావు? నేనా? ఇప్పుడే ఫ్రెండ్కి హెల్ప్ చేసి వస్తున్నా. ఏం హెల్ప్? చిన్న లవ్ సెటిల్మెంట్లే. అబ్బో, ఏం చేసావేంటి? అదా, ఏం లేదు. మా ఫ్రెండ్ బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూశాడు. ఈయన్ని ఆ అమ్మాయితో కనెక్ట్ చేద్దామని చిన్న ప్రయత్నం. అవునా, ఓకే, సరే. వీడేంటి ఇంత షాక్ ఇచ్చాడు? అన్నయ్యకి కాల్ చేద్దాం. అన్నా నేను. చెప్పు తల్లి. అన్న ఒకడు రోజు నన్ను ఏడిపిస్తున్నాడన్నా. ఏడిపిస్తున్నాడా? ఆ, ఎవడాడు? నన్ను టార్చర్ చేస్తున్నాడు. టార్చరా? ఆ, నువ్వేం భయపడకమ్మా, వాడిని భయపడదాం. ఇంతకీ వాడి స్పాట్ ఏంటి? అదే మన బస్ స్టాప్ ఇంటి దగ్గర. సరే, బస్ స్టాప్లో వాడికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సరే. ఛా, ఈ అమ్మాయిలు ఇప్పుడు టైంకి రారా బాబు. ఈసాల యాభై ఆగ్యా. చందమామ చందమామ సమ్మర్లో విడిగా ఉంటావేమ్మా. అన్నా, వీడు ఇక్కడికి కూడా వచ్చిండన్నా. అన్నా వాడే. దేవుడా, అమ్మో, ముగ్గురిని దింపింది మీదకి. అయినా నాకు భయం లేదు. అయ్యో, కాళ్ళు వణుకుతున్నాయేంటి? అన్నా చూడన్నా, వాడే మన చెల్లిని చిరాకు పెట్టేది. చూస్తున్నా. కొడుకు నుంచుంటే 5 అడుగులు, పడుకుంటే 4 అడుగులు ఉంటాడు. అన్నా చూడన్నా, వాడి ముఖం చూడన్నా, ఉడతలకు బట్టలు కుట్టే వాళ్ళ ఉన్నాడు. కత్తి తీయండ్రా. అన్నా ఈరోజు శుక్రవారం అన్నా, కత్తి పట్టకూడదు. అన్నా ఈ టైంలో సిగరెట్ ఏందన్నా? అన్నకి సిగరెట్ అంటే కోపం, అందుకే దాన్ని కాల్ చేస్తాడు. ఇప్పటి వరకు సిగరెట్ అంటేనే కోపం ఉండేది, కానీ ఇప్పటి నుంచి వీడంటే కూడా కోపమే. అన్నా వీడిని పూజ చేద్దామా, కాల్ చేద్దామా? ముందైతే పట్టుకుందాం. వాడిని పట్టుకోవాలంటే మనం పరిగెట్టాలి. పరిగెత్తాలంటే ఫస్ట్ మనం కూర్చోవాలి. ఏం చేయాలండి రా మీ ఉద్దేశం? వామ్మో, నోబడీ కెన్ క్యాచ్ మీ. వాడు కారులో పారిపోతున్నాడు. పట్టుకున్నా నా కొడుకుని. అమ్మయ్య, వీడి గోల విరిగిపోయింది. ఇంతకీ మన హీరో ఏం చేస్తున్నాడు? హాయ్ బుజ్జి.
కన్నా ఏం చేస్తున్నావు? ఆఫీస్కి వెళ్తూ ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు? వేరే పనేముంది, నీ గురించి ఆలోచిస్తున్నాను బంగారం. ఫోన్లో మాట్లాడుతుంటే డైరెక్ట్గా వచ్చేసాడండి వీడు. హాయ్ హాయ్, గుర్తుపట్టారా? అదేనండి, ఆ రోజు రెస్టారెంట్లో కలిసాం కదా. యా యా యా. ఏంటి ఇక్కడ? బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ డ్రాప్ మీ అట్ ఆఫీస్? డ్రాప్ ఆఫీస్? ఓకే, షూర్. యా షూర్. పాటలు వింటూ ప్రశాంతంగా ఉన్నావు కదా, కాల్ చేసి కంగారు పెడతాను చూడు. సారీ కన్నా, ఫోన్ లిఫ్ట్ చేయలేను. Two minutes. షూర్. Two minutes. Important call. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? పాపం తెగ కాల్ చేస్తున్నాడు, ఇంక చెప్పేద్దాం. బుజ్జి, నన్నా? కాల్ చేస్తున్నావు కదా. నువ్వు కన్నా? గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. థ్యాంక్ గాడ్. ఓయ్, ఇన్నాళ్ళు ఏడిపించేది నువ్వా? ఈ మాత్రం ఫీల్ ఉండదు కదా ఏడిపించకపోతే. నిజమే. ఆ విధంగా ఈడో ఇంటివాడయ్యాడు, ఆడేమో ఈదులిపాలయ్యాడు.